ప్రధాన నగరాల్లో బాంబు పేలుళ్ల కుట్ర కేసులో విజయనగరం జిల్లాకు చెందిన సయ్యద్ ఉర్ సిరాజ్తో పాటు హైదరాబాద్కు చెందిన సయ్యద్ సమీర్లను అరెస్ట్ చేశారు విజయనగరం జిల్లా పోలీసులు. తెలంగాణ, ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు, విజయనగరం పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్లో మరింత లోతైన దర్యాప్తు చేపట్టారు పోలీసులు. 7 రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో సిరాజ్, సమీర్లను విచారిస్తున్నారు విచారణ బృందం. కాగా సిరాజ్ అరెస్టుతో విజయనగరం జిల్లా ఉలిక్కిపడింది. అసలు ఈ సిరాజ్ ఎవరు? ఉగ్రవాద భావజాలం వైపు ఎలా వెళ్ళాడు? ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. విజయనగరం జిల్లాలో ఉగ్ర లింక్స్ వ్యవహారంతో జిల్లా వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పేలుళ్ల కుట్ర కేసులో కీలక సూత్రధారి సిరాజ్ అని గుర్తించారు పోలీసులు. ఇంతకీ ఎవరి సిరాజ్ అని విజయనగరం జిల్లా వ్యాప్తంగా సర్వత్రా చర్చ నడుస్తోంది. సిరాజ్ ఉర్ రెహమాన్ మొదటి నుంచి ముస్లిం మత భావజాలంతో ఆవేశపూరిత వ్యక్తిత్వం గల వ్యక్తిగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సిరాజ్ జిల్లాలోనే మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. సిరాజ్ తండ్రి విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. సోదరుడు ఏఆర్ కానిస్టేబుల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. తన అన్న, తండ్రులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండడంతో సిరాజ్ కూడా పోలీస్ అవుదామని అనుకున్నాడు. అందుకోసం కానిస్టేబుల్, ఎస్ఐ పరీక్షల కోసం పలు కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకున్నాడు. అనంతరం గ్రూప్ 1 కోచింగ్ తీసుకునే నిమిత్తం హైదరాబాద్ వెళ్ళాడు. అక్కడ కోచింగ్ తీసుకుంటున్న సమయంలోనే 108 కాల్ సెంటర్లో ఉద్యోగం చేశాడు. అలా ఉద్యోగం చేస్తున్న క్రమంలో పలువురు ఇస్లామిక్ యువకులతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా తనకు దగ్గరగా ఉన్న భావజాలం కలిగిన 20 మంది యువకులను ట్రాప్ చేశాడు. ఆ 20 మందితో కలిసి అహిమ్ అనే ఒక ఇన్స్టా, టెలిగ్రామ్ గ్రూపులను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత నిత్యం ఆ గ్రూప్స్లో చాటింగ్ ద్వారా జిహాదీపై పలు బోధనలు చేసి వారిని మతోన్మాదులుగా మార్చాడు. తమ భవిష్యత్ కార్యాచరణకు బాటలు వేసుకున్నారు. ముందుగా బాంబులు ఎలా తయారు చేయాలి, పేలుళ్ళు, ముడి పదార్థాలు ఎక్కడ తయారు చేయాలి, అందుకు కావలసిన నిధుల పరిస్థితి ఏంటి అనే అనేక విషయాలు తెలుసుకొని గ్రూప్ ద్వారా స్నేహితులతో చర్చించేవాడు సిరాజ్. ఆ గ్రూప్లో సిరాజ్, సమీర్లు యాక్టివ్గా ఉండేవారు. వారిలో సిరాజ్ పేలుళ్ళ కోసం కావలసిన బాంబులు తయారు చేసేందుకు ముడి పదార్థాలు అమెజాన్ ద్వారా ఆర్డర్ పెట్టి విజయనగరంలో కొనుగోలు చేశాడు. ప్రశాంతమైన జిల్లాలో తన యాక్టివిటీస్ ఏం చేసినా పెద్దగా నిఘా ఉండదని విజయనగరాన్ని సేఫ్ ప్లేస్గా ఎంచుకొని తన కార్యకలాపాలు మొదలుపెట్టాడు. అయితే సిరాజ్ కదలికలపై దృష్టి సారించిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో పక్కా సమాచారంతో సిరాజ్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి కోర్టు అనుమతితో 7 రోజులు కస్టడీకి తీసుకొని మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నారు. సిరాజ్ కార్యకలాపాలు వెలుగులోకి రావడంతో విజయనగరం జిల్లా వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే విచారిస్తున్న క్రమంలో సిరాజ్ సంచలన విషయాలు చెప్పినట్లు సమాచారం. తన గ్రూప్లోని సభ్యుల వివరాలను వెల్లడించినట్లుగా తెలుస్తోంది. దాంతో పరారీలో ఉన్న అహిమ్ గ్రూప్కు చెందిన 12 మంది కోసం అధికారులు గాలిస్తున్నారు. ఈ 12 మందిని మానవ బాంబులుగా తయారు చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.